రాజసింగ్ గారు, వందే మాత్రం పాడకపోతే భారతదేశంలో ఉండొద్దు అన్నారు. సరే, మీరు చేసి చాలా వ్యాఖ్యల్లో ఇదొక వ్యాఖ్య. అసలు మీరు చంపేస్తానే అంటుంటే ఇంకా వందే మాత్రం అయితే మీరు దాని గురించి ఒక సైన్యాన్ని తయారు చేస్తూ వాటి పాటలు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు స్పీచ్ ఒక మాధ్యం, అందరినీ మనం తయారు చేయాలి. మన ధర్మం ఏంది, మన హిస్టరీ ఏంది, ఈ స్పీచ్ ద్వారా కూడా మేము పబ్లిక్లో మేము తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా పాటలు ఏంటంటే పాటలతోని కూడా మేము మన హిస్టరీ ఏంది, మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన దేశాన్ని మనం రక్షించాలి, ఆ విధంగా కూడా మేము పాటలు తయారు చేసినాం. ఎట్లా ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు ఒక పాట ఉంది, వందే మాతరం గానా హోగా వరన యహా సే జానా హోగా नहीं गए तो जबरन तुझे भगा देंगे हम तुझको तेरी औकात बता देंगे అంటే ఈ పాట ఏముంది, వందే మాత్రం పాడాలి. ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు వందే మాత్రం పాడాలి. వందే మాత్రం మీద మీరు చట్టం చేయిస్తారా, లేకపోతే కత్తి పెట్టి వందే మాత్రం పాడండి అని బెదిరిస్తారా? ఇప్పుడు ఒక ఫాల్తోడు అంటే ఒక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు, నా మెడ పైన కత్తి పెడితే కూడా నేను వందే మాత్రం పాడను, నేను భారత్ మాతకి చేయను. అట్లాంటి వ్యక్తులకే మేము కత్తిలు పెట్టే వందే మాత్రం కూడా పాడిస్తాం, భారత్ మాత జయ కూడా అనిపిస్తాం.